వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని నల్గొండ జిల్లా పానగల్లు గ్రామంలో ఉన్న ప్రసిద్ధమైన శైవ క్షేత్రం ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయం. సుమారు 800 ఏళ్ల క్రిందట కందుకూరు చాణక్య ప్రభువైన ఉదయభానుడు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ ఆలయం త్రికూటాలయంగా 3 గర్భాలయాలతో ప్రసిద్ధి పొందింది. ఛాయా సోమేశ్వర స్వామివారిని త్రికూటాలయం అని కూడా అంటారు. ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం వెనుక సూర్యుని కిరణాలతో సంబంధం లేకుండా లింగం ఆకారంలో నీడ దర్శనమిస్తుంది. ఇది ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తుందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఆలయం గర్భగుడి ముఖద్వారం ముందు 2 స్తంభాలున్నాయి. అన్ని వేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు ఆ నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండడం ఈ ఆలయం ప్రత్యేకత. ఆలయానికి పడమర దిక్కున ఉన్న గర్భగుడిలో ఉన్న శివలింగం మీదుగా ఈ నీడ కనిపిస్తుంది. ఈ నీడ వెలుతురు ఉన్నంతసేపు ఒకే చోట స్థిరంగా ఉంటుంది. సూర్యుడి గమనం మారినా ఆ నీడలో ఎలాంటి మార్పు రాదు. సాధారణంగా నీడ అనేది వెలుతురుకు వ్యతిరేకంగా పడుతుంది. కానీ ఈ నీడ సూర్యుని వెలుతురుతో పని లేకుండా ఒకే చోట స్థిరంగా కనిపించడం ఎవరికీ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఈ ఆలయంలో మరొక విచిత్రం ఏమిటంటే ఆ నీడ ఏ వస్తువుదనే విషయం ఇప్పటికీ అంతుచిక్కలేదు. ఆలయంలోని 2 స్తంభాలలో ఒకదాని నీడై ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఒకే నీడ 2 స్తంభాలకు మధ్యలో ఉంటే గర్భగుడిలోని విగ్రహం వెనుక వైపు పడుతోంది. దీంతో ఈ నీడ దేనికి చెందింది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. త్రికూటాలయంలోని 3 గర్భగుడులు కూడా ఒకే రీతిగా ఉంటాయి. అయితే పడమటి గర్భగుడిలో మాత్రం ఈ నీడ కనిపించడానికి భక్తులంతా దేవుడు మాయ అని నమ్ముతారు. ఈ ఆలయాన్ని నిర్మించిన శిల్పి గర్భగుడిలో పడే నీడకు సూర్యుడికి కాంతితో పని లేకుండా పగటి వేళలో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా నిర్మించినట్లు భావిస్తారు. అయితే ఈ నీడ ఎలా ఏర్పడుతుందనేది మిస్టరీగా మిగిలిపోయింది. గర్భాలయంలోని శివలింగం నడుం లోతు నీళ్లలో ఉంటుంది. ఈ నీళ్లు అన్ని కాలాల్లో అదే లోతులో ఉండడం ఓ విచిత్రం. ఈ నీళ్లలో మునిగిన శివలింగం పై స్తంభాకారంలో నీడ సూర్యుని నుండి సూర్యాస్తమం వరకు మారకుండా అదే స్థితిలో నిశ్చలంగా పడుతుంది. సింహద్వారానికి ఎదురుగా గర్భాలయ ద్వారంలో నిలబడితే మన నీడ 3 ఛాయల్లో 5 ఛాయల్లో ఎదుటి గోడ మీద పడుతుంది. ఆలయంలోని గర్భగుడిలో ఒంటరిగా కూర్చుని స్వామివారిని ధ్యానిస్తూ ఉంటే ఓంకారం నాదం వినిపిస్తూ ఉంటుంది. ఓంకారనాదం ప్రతిధ్వనించేలా ప్రత్యక్షంగా ఆలయ నిర్మాణం జరిపారని భక్తుల నమ్మకం. ఆ నాదం విన్న అనుభూతి పొందిన భక్తులు అనేక మంది ఆలయాన్ని తరచూ దర్శించుకుంటూ ఉంటారు. ఛాయా సోమేశ్వర స్వామివారి ఆలయాన్ని శివ పంచాయతనం ప్రకారం నిర్మించారని పండితుల ద్వారా తెలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. కాలభైరవుడు, క్షేత్రపాలకుడు, అభయ ఆంజనేయ స్వామి, రాజరాజేశ్వరి, వినాయకుడు, కుమారస్వామి వారి ఆలయాలు కూడా ఉన్నాయి. ఆనాటి శిల్పులు ఎంతో నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయంలోని అతిపెద్ద నందీశ్వరుడు, శనిదేవుడు, త్రికూట ఆలయం శిఖరంపై ఉన్న రాతి శిఖరాలు కాలక్రమంలో ధ్వంసమైపోయాయి. ముఖ్యంగా సోమవారం, మహాశివరాత్రి, అమావాస్య రోజు అనేక మంది భక్తులు వచ్చి ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. తూర్పు ముఖంగా లోతుగా ఉన్న 3 గర్భాలయంలో మూల విరాట్టు శ్రీ సోమేశ్వర స్వామివారు దర్శనమిస్తారు. నిరంతరం నీడతో కప్పబడి ఉన్నందున స్వామివారిని ఛాయా సోమేశ్వరుడు అంటారు. పూర్తిగా రాతి నిర్మాణమైన ఆలయంలో చాణక్యుల శైలి కొంత కనబడుతుంది. మండప స్తంభాలకు రామాయణ, భారత, శివలీల ఘట్టాలు చెక్కారు. ద్వారపాలకుడి విగ్రహాలు, గర్భాలయ ద్వార పైనున్న తోరణానికి చెక్కిన సూక్ష్మరూపాలు, పూలు, ఆలయ బయట గోడలపై ఉన్న శిల్పాలు మనోహరంగా ఉంటాయని తెలుస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయని భక్తులందరి నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.